Hello students, good morning to all. So మనం థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్ ఫస్ట్ యూనిట్ లో సెకండ్ లెసన్ లో ఉన్నాం. సో మనం ఈ రోజు బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్ ని డిస్కస్ చేసుకుందాం. సో టుడే సెషన్ I am going to explain థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్ లో సో బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్ explain band theory of metals. Band theory or bond theory of metals. సో ఇక్కడ మనం ఈ బాండ్ థియరీ సో విచ్ డిఫైన్స్ ఈ బాండ్ థియరీని మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కూడా అంటాం, MO థియరీ కూడా అంటాం. MO థియరీ. సో బాండ్ థియరీ విచ్ డిఫైన్స్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్ ని సో డిఫైన్ చేసి బ్యాండ్ థియరీ which defines conductors, insulators, so insulators की ఇంకో పేరు నాన్ కండక్టర్స్ అంటాం. నాన్ కండక్టర్స్ కూడా అనొచ్చు. మూడోది సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్. సో మనం బాండ్ థియరీ డిస్కస్ చేసుకునే ముందు సో ఈ బాండ్ థియరీలో మనం కండక్టర్స్ గురించి నేర్చుకుంటాం, అలానే ఇన్సులేటర్స్, నాన్ కండక్టర్స్ అంటాం, సెమీ కండక్టర్స్ని ఈ మూడింటిని డిఫైన్ చేసింది అనమాట. సో ఇక్కడ మనకి సో మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం అకార్డింగ్ టు కండక్టివిటీ సో 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి సాలిడ్స్లో. అయితే సాలిడ్స్లో 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి, కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. అకార్డింగ్ టు కండక్టివిటీ in solids 2 types of bands, 2 types of bonds. ఒకటి వ్యాలెన్సీ బాండ్, ఇంకోటి కండక్షన్ బాండ్. వ్యాలెన్సీ బాండ్ ఉంటుంది, కండక్షన్ బాండ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి సో వ్యాలెన్సీ బాండ్ అని కండక్షన్ బాండ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో సిలికాన్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సిలికాన్ అటామిక్ నెంబర్ 14, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p2 అలానే 3d0. చూడండి 14. సో అటామిక్ నెంబర్ 14 కాబట్టి 2 + 2 4, 4 + 6 10, 10 + 4. సో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, సో ఇక్కడ మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈ ఆర్బిటాల్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిన ఆర్బిటాల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో 3s2 3pలో సో 2 టైప్స్ ఏమో కంప్లీట్గా ఫిల్ అయినాయి. 3s2 3p కంప్లీట్లీ ఫిల్డ్. 3s లో కంప్లీట్గా ఫిల్ అయినాయి, 3p లో పార్షియల్గా ఫిల్ అయినాయి. సో ఇవి 3d లో
నాట్ ఫిల్డ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తున్నా. ఇది కంప్లీట్ గా ఫిల్ అయింది కాబట్టి సో ఇది దేన్ని క్రియేట్ చేస్తుంది అంటే సో వాలెన్సీ బ్యాండ్ ని క్రియేట్ చేస్తుంది. దేన్ని క్రియేట్ చేస్తుంది స్టూడెంట్స్? వాలెన్సీ బ్యాండ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్స్ ఫిల్ గానే ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఇది సో కండక్షన్ బ్యాండ్ ని క్రియేట్ చేస్తుంది. సో మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో నేర్చుకున్నాం. పైకి వెళ్ళే కొద్దీ సో ఎనర్జీ గ్యాప్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి 3s 3p. సో 3s 3p ని 3s ఆర్బిటాల్స్ 3p ఆర్బిటాల్స్. పైకి వెళ్ళే కొద్దీ ఎనర్జీ గ్యాప్ డిక్రీజ్ అవుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో నేర్చుకున్నాం మనం హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో ఇంటర్మీడియట్ లో. సో ఎనర్జీ గ్యాప్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఇది సో దేన్ని క్రియేట్ చేస్తుందన్నా సో కంప్లీట్ గా ఫిల్ అయింది కాబట్టి 3s ఆర్బిటాల్స్ 3p లో ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి సో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి బరువుగా ఉంటుంది కాబట్టి ఇది సో వాలెన్సీ బ్యాండ్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కలిసి సో ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉంటుంది. సో వాలెన్సీ బ్యాండ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ గా ఫిల్ గాని కండక్షన్ బ్యాండ్ ఉంది కదా, అది సో అదర్ సైడ్ కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనకి ఇది 2 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి 2 పార్ట్స్ గా డివైడ్ అవుతాయి. సో 2 పార్ట్స్ గా డివైడ్ అయినప్పుడు వాలెన్సీ బ్యాండ్ లో 3s 3p ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి కాబట్టి ఈ ఒక సైడ్ కి వచ్చి సో వాలెన్సీ బ్యాండ్ క్రియేట్ చేస్తాయి. ఇవి కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి సో ఇది సో అదర్ సైడ్ కి వెళ్ళిపోయింది. కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి 3d ఆర్బిటల్ అనేది సో అదర్ సైడ్ కి వెళ్ళింది. సో ఇది కండక్షన్ బ్యాండ్ ని క్రియేట్ చేస్తుంది. సో వాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఉండే గ్యాప్ ని, ఈ ఎనర్జీ గ్యాప్ ని మనం ఏమంటాం అంటే ఫర్బిడెన్ గ్యాప్ అంటాం. ఈ గ్యాప్ ని ఏమంటాం స్టూడెంట్స్? ఫర్బిడెన్ గ్యాప్. సో ఇదంతా మొత్తం సో ఇంటర్మీడియట్ లో ఉన్న బేసిక్స్ స్టూడెంట్స్. మనం సెకండ్ BSc లో ఇంకా కొద్దిగా క్లారిటీ నేర్చుకుంటాం. సో కండక్షన్ బ్యాండ్ కి వాలెన్సీ బ్యాండ్ కి మధ్య ఉండే గ్యాప్ ని ఏమంటాం? సో ఫర్బిడెన్ గ్యాప్ అంటాం. వాటిని బ్యాండ్స్ కూడా అంటాం అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్. కండక్టర్స్ లో చూసుకున్నట్టయితే మనం కండక్టర్స్ లో వాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి ఉండే ఫర్బిడెన్ గ్యాప్ అనేది 0 అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్స్ లో వాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి ఉండే గ్యాప్ అనేది 0 అవుతుంది. ఫర్బిడెన్ గ్యాప్ అనేది 0గా ఉంటుంది. దీన్ని ఇలా చూపించవచ్చు. సో దీంట్లో వాలెన్సీ బ్యాండ్ అంటాం, కండక్షన్ బ్యాండ్. సో ఫర్బిడెన్ గ్యాప్ 0 అయితే దాన్ని సో కండక్షన్ బ్యాండ్ కి వాలెన్సీ బ్యాండ్ కి ఉండే ఫర్బిడెన్ గ్యాప్ ఎఫ్జీ గ్యాప్ 0 అయితే వాటిని కండక్టర్స్ అంటాం. అలానే సో ఇన్సులేటర్స్ లో చూసుకున్నట్టయితే వాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. కండక్షన్ బ్యాండ్ కి వాలెన్సీ బ్యాండ్ కి ఉండే గ్యాప్, ఈ ఫర్బిడెన్ గ్యాప్ అనేది ఎంత ఉంటుంది స్టూడెంట్స్? 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. గ్రేటర్ దాన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఫర్బిడెన్ గ్యాప్ ఎంత ఉంటుంది? గ్రేటర్ దాన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. గ్రేటర్ దాన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది అన్నమాట. ఇన్సులేటర్స్ లో వాలెన్సీ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ లోకి జంప్ కాలేవు. అందుకే ఫర్బిడెన్ గ్యాప్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనకి 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే 1.6 × 10⁻⁻1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే ఎంత స్టూడెంట్స్? 1.6 × 10⁻19 జౌల్స్ అంట. సో ఈ గ్యాప్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉంటే వాటిని మనం ఇన్సులేటర్స్ అంటాము. అలాగే వాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి గ్యాప్ అనేది తక్కువగా 0గా ఉంటే దాన్ని కండక్టర్స్ అంటాము.
అలానే వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి గ్యాప్ అనేది వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి గ్యాప్ అనేది లెస్ దాన్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే వాటిని మనం సెమీ కండక్టర్స్ అంటాం. సో వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి ఉండే గ్యాప్ అనేది 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే వాటిని మనం సెమీ కండక్టర్స్ అంటాం. సెమీ కండక్టర్స్. ఇక్కడేమో గ్రేటర్ దాన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. సో 1.6 × 10⁻⁻90. సో అలానే ఇది కూడా ఇక్కడ చూపిస్తున్నాను మీకు సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్లో వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి గ్యాప్ అనేది లెస్ దాన్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. less than 3 electron volts. Valence band ki conduction band ki gap 3 electron volts. So temperature ni increase చేసినప్పుడు valence band లో electrons conduction band లోకి జంప్ అవుతాయి. జంప్ అయినప్పుడు అవి సెమీ కండక్టర్స్ గా యాక్ట్ అవుతాయి. సో అలా కాకుండా మనం ఎక్స్టర్నల్ గా ఏది ఇవ్వకపోతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయకపోతే అవి ఇన్సులేటర్స్ గానే ఉంటాయి. ఇది స్టూడెంట్స్ కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. ఫర్బిడెన్ గ్యాప్ 0 అయితే వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి ఫర్బిడెన్ గ్యాప్ 0 అయితే వాటిని కండక్టర్స్ అంటాము. సో గ్రేటర్ దాన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే వాటిని ఇన్సులేటర్స్ అంటాము. సో సెమీ కండక్టర్స్ అంటే సో లెస్ దాన్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే వాటిని సెమీ కండక్టర్స్ అంటాం. ఇది మొత్తం సో బేసిక్స్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి సెకండ్ బిఎస్సిలో ఎలా నేర్చుకుంటామంటే ఇక్కడ సో మనం n అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి బ్యాండ్ థియరీ ఇక్కడ నుంచి మనం సో సెకండ్ బిఎస్సి స్టూడెంట్స్ ఇది మొత్తం సో ఇంటర్మీడియట్లో మనం నేర్చుకునే పాయింట్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు సో ఇక్కడ బ్యాండ్ థియరీలో మనం n అటామిక్ ఆర్బిటాల్స్ atomic orbitals combine together to form n molecular orbitals. దీని నుంచి మనకి మెటాలిక్ క్రిస్టల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఎలా రాస్తామంటే n అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ n మాలిక్యులర్ ఆర్బిటాల్స్. n అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ n అటామిక్ ఆర్బిటాల్స్. n అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ together to form n molecular orbitals. n molecular orbitals. n atomic orbitals కలిసి n molecular orbitals ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి మెటాలిక్ క్రిస్టల్స్ లో సో బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఫర్బిడెన్ గ్యాప్స్ అంటాము. సో ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సో ద డిఫరెన్స్ ఇన్ ద energy between various molecular orbitals will be very small.
సో వేరియస్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మధ్య ఉండే ఎనర్జీ అనేది చాలా ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. n atomic orbitals combine together to form n molecular orbitals. The difference in the energy between various molecular orbitals will be very small. Various molecular orbitals మధ్య ఉండే ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. This leads to the formation of closely spaced energy levels are called bands. సో దీని ఫలితంగా మనకి క్లోజ్లీ స్పేస్డ్ ఎనర్జీ లెవెల్స్ ఫామ్ అవుతాయి. వాటినే మనం బ్యాండ్స్ అంటాం. దిస్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ క్లోజ్లీ స్పేస్డ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ కాల్డ్ బ్యాండ్స్. n atomic orbitals combine together to form n molecular orbitals. The difference in the energy between various molecular orbitals will be very small. So various molecular orbitals మధ్య ఉండే ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. So this leads to the formation of closely spaced energy levels are called bands. వాటినే మనం బ్యాండ్స్ అంటాం. So in such bands, సో వాటి మధ్య ఎనర్జీ గ్యాప్స్ ఉంటాయి. గ్యాప్స్ ఇండికేట్ చేస్తాయి. సో వీటిని ఈ బ్యాండ్స్ని మనం గ్యాప్స్ అంటాము. సో ఈ బ్యాండ్స్ని మనం ఏమంటాం? గ్యాప్స్ అంటాము. ఇవి ఎనర్జీ గ్యాప్స్ని ఇండికేట్ చేస్తాయి. సో వీటిని మనం ఫర్బిడెన్ బ్యాండ్స్ అంటాం. నెక్స్ట్ are called bands. In such bands there will be gaps. In such bands there will be gaps. So a bands ni manam gaps antam, which indicates energy gaps. So a bands ni మనం gaps అంటాము. సో అవి దేని ఇండికేట్ చేస్తాయంటే సో ఎనర్జీ గ్యాప్స్ ని ఇండికేట్ చేస్తాయి. సో ఎనర్జీ గ్యాప్స్ which indicates energy gaps. సో దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉండవు. in which no electrons present on it. No electrons present in it. What do electrons are? So in such bands there will be gaps. What are gaps antam? Which indicates energy gaps indicate చేస్తాయి. So in which no electrons present in it. వాటిలో ఎలక్ట్రాన్స్ ఉండవు అన్నమాట. వాటిలో ఎలక్ట్రాన్స్ ఉండవు. సో ఇక్కడ this leads to the formation of closely spaced energy levels are called bands అన్నాం. In such bands there will be gaps which indicates energy gaps in which no electrons present on it. Electrons లేకపోతే ఎలక్ట్రాన్స్ ఉండవు అన్నమాట. సో వాటినే మనం ఫర్బిడెన్ బ్యాండ్స్ అంటాం. సో these gaps are also called forbidden bands. Forbidden bands. If I didn't put these gaps in forbidden bands. So in such a bands there will be gaps. What
వాటిని గ్యాప్స్ అంటాం. సో ఎనర్జీ గ్యాప్స్ ఇండికేట్ చేస్తాయి, వాటిలో ఎలక్ట్రాన్స్ ఉండవు. సో దీస్ గ్యాప్స్ ఆర్ కాల్డ్ ఫర్బిడెన్ బ్యాండ్స్, వీటినే ఫర్బిడెన్ బ్యాండ్స్ అంటారు. సో ఇక్కడ ఈ ఫర్బిడెన్ బ్యాండ్స్లో సో ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు అన్నమాట. ఫర్బిడెన్ బ్యాండ్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ పాయింట్, సో ఈ బ్యాండ్స్, ఈ ఫర్బిడెన్ బ్యాండ్స్ లో మనం చూసుకున్నట్టయితే within the bands the electrons will occupy lowest energy or greatest stability. సో ఇక్కడ మనకి ఫర్బిడెన్ బ్యాండ్స్, విత్ ఇన్ ద బ్యాండ్స్, ఆ బ్యాండ్స్ లోపల ఎలక్ట్రాన్స్ అనేవి సో వేటిని ఆక్యుపై చేస్తాయంటే లోయెస్ట్ ఎనర్జీ ఆర్ గ్రేటెస్ట్ స్టెబిలిటీని ఉన్న ఎనర్జీ లెవెల్స్ని ఆక్యుపై చేస్తాయి. వేటిని ఆక్యుపై చేస్తాయి? విత్ ఇన్ ద బ్యాండ్స్ ద ఎలక్ట్రాన్స్ విల్ ఆక్యుపై లోయెస్ట్ ఎనర్జీ ఆర్ గ్రేటెస్ట్ స్టెబిలిటీ. ఎలక్ట్రాన్స్ అనేవి లోయెస్ట్ ఎనర్జీ ఆర్ గ్రేటెస్ట్ స్టెబిలిటీ ఉన్న ఎనర్జీ లెవెల్స్ని ఆక్యుపై చేస్తాయి. సో మనం సో in such bands there will be gaps అన్నాం. సో which indicates the energy gaps indicate చేస్తాయి, వాటిలో ఎలక్ట్రాన్స్ ఉండవు. సో వాటిలో మనం ఫర్బిడెన్ బ్యాండ్స్ అంటాం. విత్ ఇన్ ద బ్యాండ్స్ ద ఎలక్ట్రాన్స్ విల్ ఆక్యుపై lowest energy or greatest stability. So next point, at a certain distance between atoms, at a certain distance between atoms, so atoms మధ్య certain distance ఉన్నప్పుడు the two adjacent bands అంటే నైబర్ బ్యాండ్స్ అన్నమాట, పక్క పక్కన ఉండే బ్యాండ్స్, the two adjacent bands may be widen to such an extent సో టూ అడ్జసెంట్ బ్యాండ్స్ అనేవి వెడల్పుగా మారుతాయి. సో widen at a certain distance between atoms మధ్య certain distance ఉన్నప్పుడు the two adjacent bands may be widen to such an extent సో బాగా వెడల్పుగా మారి such an extent there will be such an extent సో చాలా దగ్గరకు వస్తాయి అన్నమాట. మేబీ విడెన్ వెడల్పుగా మారి such an extent సో మారి సింగిల్ బ్యాండ్ గా ఫామ్ అవుతుంది. At a certain distance between atoms the two adjacent bands may be widen to such an extent to form a single bond, a single band, లేదంటే సింగిల్ బ్యాండ్ ఆర్ సింగిల్ బాండ్ గా ఫామ్.
సో ఆటమ్స్ మధ్య సర్టెన్ డిస్టెన్స్ ఉన్నప్పుడు రెండు అడ్జసెంట్ బ్యాండ్స్ అనేవి పక్క పక్కన ఉండే నైబర్ బ్యాండ్స్ అనేవి సో ఇక్కడ ఇలా పక్క పక్కన ఉండే బ్యాండ్స్ అనేవి ఆ బ్యాండ్స్ అనేవి సో వెడల్పుగా మారుతాయి. వెడల్పుగా మారి విడన్ అంటే వెడల్పుగా మారటం సో ఫామ్ సో వెడల్పుగా మారటం వల్ల సో ఒకదాని ఒకటి కలిసి సింగిల్ బ్యాండ్గా ఫామ్ అవుతాయి. సింగిల్ బ్యాండ్గా ఫామ్ అవుతాయి. టు ఫామ్ ఏ సింగిల్ బ్యాండ్. సో ఈ సింగిల్ బ్యాండ్గా ఫామ్ అవుతాయి. ఈ సింగిల్ బ్యాండ్గా ఫామ్ అవటం వల్ల మళ్ళీ వాటి మధ్య ఉండే ఓవర్లాపింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓవర్లాపింగ్ అనేది సో ఎక్కువగా ఉంటుంది. టు ఫామ్ సింగిల్ బ్యాండ్ the overlapping of orbitals increases వాటి మధ్య ఉండే ఓవర్లాపింగ్ అనేది ఆర్బిటాల్స్ మధ్య ఉండే ఓవర్లాపింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో with decreases the interatomic distance. సో ఆటమ్స్ మధ్య ఉండే డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆర్బిటల్ ఓవర్లాపింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటమ్స్ మధ్య సర్టెన్ డిస్టెన్స్ ఉన్నప్పుడు the two adjacent bands may be widened such an extent to form a single band. గా ఫామ్ అవుతాయి. సో the overlapping of orbitals increases. వాటి మధ్య ఉండే ఆర్బిటాల్స్ మధ్య ఉండే ఓవర్లాపింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో with decreases the interatomic distance. సో ఇంటర్అటామిక్ డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇది స్టూడెంట్స్. సో మనం థియరీస్ ఆఫ్ బాండింగ్ మెటల్స్లో బ్యాండ్ థియరీని డిస్కస్ చేసుకున్నాం. దీని తర్వాత మనం కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.